touch. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ సంవత్సరం వానాకాలం ముగింపుకు వచ్చినా కూడా అక్కడ వర్షాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో పడినటువంటి వర్షాలకు కొనసాగింపుగా గత 2-3 రోజుల నుంచి కూడా అక్కడ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వర్షాల దెబ్బకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే రాబోయే 2 రోజులు కూడా అక్కడ ఏపీ వాతావరణం ప్రమాదకరంగా మారబోతుంది. కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాలలో భయానకమైనటువంటి పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యంత జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ మన్నార్ వరకు తెలంగాణ, రాయలసీమ, అంతర్ తమిళనాడు మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుంది. సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు పెను ముప్పు పొంచి ఉంది. రాబోయే 2 రోజుల పాటు ఈ ప్రాంతాలలో పిడుగులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తున్నారు. ఇక ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ వర్షం మొదలైంది. అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది రాత్రి 10 గంటల వరకు నిరంతరంగా కొనసాగవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో సాయంత్రం 4 గంటల నుంచి తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు ప్రారంభమై అర్ధరాత్రి తర్వాత అవి భారీ వర్షాలుగా మారేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు కానీ, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది. మిగిలిన జిల్లాలలో కూడా పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు. సో ఈ భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రజలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. పిడుగులు పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు అస్సలు వెళ్ళకూడదు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు కూడా పెట్టుకోకూడదు. చెట్ల కింద కానీ, టవర్ల కింద కానీ, ఎలక్ట్రిసిటీ వద్ద కానీ అక్కడ స్టే చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అందుకే అక్కడ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలంటున్నారు. అదేవిధంగా పాత గోడల వద్ద కూడా ఉండొద్దు. అవి వర్షానికి కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి ప్రాంతాలలో కూడా ఉండవద్దంటూ కూడా అధికారులు కోరుతున్నారు. ఏదేమైనా కూడా వర్షాలు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రాబోయే 2 రోజుల పాటు అది మరింత తీవ్రతను దాటేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు.